ఆంధ్ర ఊటీ న్యూస్కి స్వాగతం. పాడేరు ఘాట్లో విశాఖ డైరీ పాల వ్యాన్ బోల్తాపడిన ఘటనలో పాలు నేలపాలు కాగా ఇద్దరు గాయాలు పాలయ్యారు. విశాఖపట్నం నుంచి పాడేరు వస్తున్న విశాఖ డైరీ పాల వాహనం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఘాట్లోని డైమండ్ పార్క్ వద్ద బోల్తా పడింది. వాహనం స్టీరింగ్ పట్టేయడంతో ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ తెలుపుగా, ప్రమాదం జరిగిన వెంటనే పాడేరు వ్యాపారులకు సమాచారం ఇవ్వడంతో పెదబైలు, పాడేరు, జీ మాడుగుల, హుకుంపేట పాల వ్యాపారులు ఘటనా స్థలానికి చేరుకొని మరో వాహనం ద్వారా పాల ప్యాకెట్లు తరలించే ఏర్పాట్లు చేశారు. కాగా ఈ ప్రమాదంలో 60% పాల ప్యాకెట్లు, పాల పదార్థాలు నేలపాలయ్యాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.